అవకాశం విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బోర్స అప్పల నరసయ్య శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గజపతి నగరం మండల విస్తృత స్థాయి సమావేశంలో ప్రజల తరపున చంద్రబాబు హామీలను అమలు చేసేందుకు యతిజ్ఞ పోరాటం చేయాలన్నారు. జగన్ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జడ్పీటీసీ గార తవుడు బూడి వెంకటరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చూపించారు వాళ్ళు చేసిన మోసం ఏంటో చెప్పండి రా. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ తరఫున ఫోన్ నెంబర్కి ఓటీపీ పంపించి ఒక్కొక్కరికి మాట్లాడితే మందం నాలుక మందంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడిన మాటకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా విధంగా మాట్లాడితే అంటే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు లేదు కాబట్టి మన ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేయాలి. ఆ పోరాటం చేస్తేనే చంద్రబాబు నాయుడు మరి దిగి వచ్చి ఈ హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా చేస్తారని ఆలోచనతోనే ఈ రోజు ఈ కార్యక్రమానికి మనం ప్రజలు తీసుకెళ్తున్నాం. అందుకే మన ప్రజలను తీసుకెళ్ళబట్టి అధికారులు మీరేమో ఆ కార్యక్రమం చేయబడి ఆ కార్యక్రమం రాష్ట్రంలో విజయంగా జరగబట్టే చంద్రబాబు నాయుడు భయపడి, ఎందుకంటే ఆయన సుపుత్రుడి దాకా మంత్రి పోటీపోలయ్యారు, లోకేష్ గారు పోటీపోలయ్యారు ఉండబట్టే ఈ రోజు తండ్రి మీద సాగు చేసి ఏ విధంగా ఇవ్వకపోతే నేను ఈ రాష్ట్రంలో తలెత్తి మన ఆడబట్టి ఈ రోజు ఏమో ఏం చెప్తున్నారు చంద్రబాబు అంటే ఈ ఫ్రీ బస్ అనేది ఈ జిల్లా దాటకూడదు, ఈ జిల్లా దాటకూడదు. మీరు అలాగే జిల్లా గురించి ఈ జిల్లాలోనే కొన్ని బొబ్బుల నుంచి ఎక్స్ప్రెస్ ఉంటాయి విజయనగరం వరకు కూడా, అది ఎక్కడ లేదు. ఆహారాన్ని ఇప్పుడేమో చూసుకున్నట్లయితే